సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. బీజేపీ ఎంపీ అరవింద్ ను ప్రజలు మర్చిపోయారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను రైతు బంధు నిధులు కొట్టేశాననడం సరికాదు అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం కుర్చీని రేవంత్ నుంచి మంత్రి తాను లాక్కుంటారని అరవింద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి. సీఎం రేవంత్ కి కేటీఆర్ సవాల్ కౌంటర్ గా ప్రతి సవాల్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేటీఆర్ కి దమ్ముంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీట్ను కూడా గెలవలేదన్నారు జీవన్ రెడ్డి. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకు బీటలు వారాయి. టీడీపీ జనసేన పొత్తుపై తేలకుండానే ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడంతో కాపు సీఎం నినాదంతో సొంతగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది బీజేపీ. కాపులను దగ్గరయ్యే వ్యూహం పన్నుతోంది. అభ్యర్థుల్ని స్క్రూటినీ చేసి ఒక్కో నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థుల్ని ఖరారు చేసి అధిష్టానానికి జాబితా పంపనున్నారు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఏపీ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే కొందరు వెనక్కి లాగాలని చూస్తున్నారని ఆరోపించారు సీఎం జగన్. అలాంటి మారీచీలతో తాను యుద్ధం చేస్తున్నానని తెలిపారు. జగన్ అనే వ్యక్తి ఒక్కడు తప్పుకుంటే పేదలకిచ్చే పథకాలన్నీ నీరు కారిపోతాయని హెచ్చరించారు. చంద్రబాబు పవన్ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మవద్దన్నారు. కృష్ణా జిల్లా పామరులో పర్యటించి జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు విద్యా దీవెన కింద 708 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. పామరులో బటన్ నొక్కి తల్లులు విద్యార్థుల జాయింట్ అకౌంట్ లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జమ చేశారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.